హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పుదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు మనం స్టోర్ ప్రొసీజర్ అనేది ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్లో ఎలా క్రియేట్ చేస్తాం ఏంటనేది చూడటం ఫస్ట్. అలానే మనం సో పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్స్ ఉంటాయి, అవుట్పుట్ పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ డిఫాల్ట్ వాల్యూస్ లేకపోతే ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఇలా రకరకాల కాన్సెప్ట్లు అయితే ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి మనం సో వన్ బై వన్ అనేది డిస్కస్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఫర్ టైమింగ్ ఒక ప్రొసీజర్ అనేది నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ ప్రొసీజర్ గెట్ సో డెమో డేటా పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. నేను ఎటువంటి పారామీటర్స్ అప్లై చేయడం లేదు. అంటే ప్రొసీజర్లో పారామీటర్స్ అనేది ఆప్షన్ అన్నమాట. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. యాజ్ బిగిన్ and okay, so set no count on ఓకే. సో ఇప్పుడు సెల్ఫ్ స్టేట్మెంట్ అనమాట. అంటే మీరు ఏదైతే బిజినెస్ లాజిక్ రాయాలనుకున్నారో ఆ లాజిక్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇలా నేనైతే ఒక సింపుల్ ప్రొసీజర్ అనమాట. ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు, జస్ట్ వెరీ వెరీ బేసిక్ అనమాట. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం ఫస్ట్. ఓకే, మనకైతే ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనందరూ తెలుసు కదా, ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్ ఇది. కాపీ పేస్ట్ చూద్దాం ఏమొస్తుందో. ఓకే, మనం ఏదైతే టేబుల్ ప్రొవైడ్ చేసామో ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనకు వచ్చినాయి. ఓకే, ఇలా మనం ఏంటంటే ఒక సింపుల్ ప్రొసీజర్ని కాల్ చేయొచ్చు. సో మీరు రియల్ టైంలో ఖచ్చితంగా కొన్ని వందల లైన్స్ కోడ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రొసీజర్లో వేరియబుల్స్ ఉంటాయి, టెంప్ టేబుల్స్ ఉండొచ్చు, సిడి ఉండొచ్చు, మెజర్ స్టేట్మెంట్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు అనమాట. ఓకే, మనకు అందుకనే బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడైతే మర్చిపోకూడదు మనం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాను. కానీ అది రెండైనా క్రియేట్ చేయొచ్చు. సో జెండర్ క్యాట్. ఓకే, అలానే ఇంకోటి సో 5. ఓకే, సో 5 8. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ అన్నమాట. సో ఇలా నేను ఒక 2 పారామీటర్స్ క్రియేట్ చేస్తున్నాను. బేసిక్‌గా మనకి ఇక్కడ ఇన్పుట్ పారామీటర్, అవుట్పుట్ పారామీటర్స్ ఉంటాయి. బట్ ఇన్పుట్ పారామీటర్స్‌కి ఎక్స్‌ప్లిసిట్‌గా ఇది ఇన్పుట్ అని చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, అదే అవుట్పుట్ పారామీటర్ అనుకుని ఖచ్చితంగా మీరు స్పెసిఫై చేయాలి. గుర్తుంచుకోండి, ఇన్పుట్, అవుట్పుట్ 2 పారామీటర్స్ ఉన్నా సరే ఇన్పుట్ పారామీటర్స్ స్పెసిఫై చేసేటప్పుడు మనం ఎక్స్‌ప్లిసిట్‌గా ఎక్కడ కూడా ఇది ఇన్పుట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. అదే అవుట్పుట్ పారామీటర్ ఖచ్చితంగా ఎక్స్ప్లిసిట్ గా మీరైతే స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో ట్రై టు రన్. సో అంటే ఆల్టర్ చేయడం అనమాట. అంటే ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ ని కొన్ని చేంజెస్ అన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు డ్రాప్ చేయకుండా ఆల్టర్ చేయాలన్నమాట. అంతేగాని ప్రతిసారి డ్రాప్ అనేది చేయకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను ఈ ప్రొసీజర్ రన్ చేస్తే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మన ప్రొసీజర్కి 2 ఇన్పుట్ పారామీటర్స్ అప్లై చేసినాం. అదే ఈ ప్రొసీజర్ కాల్ చేసేటప్పుడు ఎటువంటి పారామీటర్స్ అప్లై చేయకుండా రన్ చేస్తున్నాం, అందువల్ల ఇష్యూ. ఇప్పుడు నేను జెండర్ ఇచ్చాను కదా, సో మెయిల్ అని ఇస్తాను. ఓకే, రన్ చేద్దాం. అయినా ఎర్రర్ వస్తుంది. ఎందుకు? 2 పారామీటర్స్ అని చెప్పా కదా. సో దానికోసం ఇప్పుడు ఏం చేయాలంటే రన్ చేద్దాం. ఓకే, అక్కడ వాల్యూస్ అనేది కనపడటం లేదనమాట. అంతకుమించి ఏం లేదు, తప్పు కనుకోవద్దు. సో ఇక్కడ ఇస్తాను, రన్ చేద్దాం. రన్ చేసినా సరే ఎన్ని వస్తున్నాయి? 286 వస్తున్నాయి. కానీ డేటా ఫిల్టర్ అవుతుందా? ఫిల్టర్ అవుతుంది. ఈవెన్ దో మనం పారామీటర్స్ క్రియేట్ చేసినా ఆ ప్రొసీజర్కి ఆ పారామీటర్స్ అనేది సప్లై చేస్తున్నాం, బట్ డేటా అనేది ఫిల్టర్ అవటం లేదు. ఎందుకు ఫిల్టర్ అవటం లేదంటే మీరు ప్రొసీజర్లో ఇంజెక్ట్ చేయలేదన్నమాట ఆ పారామీటర్స్. ఓకే, ఇది మర్చిపోవద్దు. నేను కావాలని స్కిప్ చేశాను, గుర్తుంచుకోండి. సో జెండర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఓకే, ఇక్కడ ఆన్లైన్ తీసుకోవచ్చు, ఆర్ అయినా తీసుకోవచ్చు. అప్డేట్స్ రిక్వైర్మెంట్ అన్నమాట. ఓకే,
సో ఇప్పుడు మనం చేంజెస్ చేసాం కదా, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే డన్. ఇందాక మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 286 వచ్చినాయి కదా. ఇప్పుడు రన్ చేద్దాం. ఎన్ని వచ్చినాయి? ఒక రికార్డే వచ్చింది. అదే ఫీమేల్ ఇస్తాను, ఎఫ్ అని ఇస్తాను. అసలు ఏం రాలేదన్నమాట. అంటే ఈ కాంబినేషన్ లో మనకి సో ఫీమేల్ తోటి ఎవరు లేరు, అదే మేల్ తోటి ఓన్ రికార్డ్ మాత్రమే ఉంది. ఓకే, అయితే వేరేది కూడా ఇద్దాం. సో సీనియర్ టూల్ డిజైనర్, లెట్స్ దట్ కాపీ. చూసారు ఇక్కడ కూడా ఐ థింక్ మెయిల్ ఇద్దాం ఇక్కడ. సో మెయిల్ చూసారా, 2 రికార్డ్స్ వచ్చినాయి అనమాట. ఇలా మీరేంటంటే అంటే ఇక్కడ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. సో డేటా వర్క్ అవుతుందా లేదా, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలానే కొన్ని కేసెస్లో ఏం చేస్తారంటే వాళ్ళు డిఫాల్ట్ వాల్యూస్ అప్లై చేస్తారనమాట. అంటే ఇక్కడ సో డిఫాల్ట్గా వాల్యూ ఇస్తారు. అంటే ఏంటంటే మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఎంత ఇక్కడ, ఎం. అలానే ఇక్కడ కాపీ పేస్ట్ ఇది డిఫాల్ట్ వాల్యూస్. ఓకే, అంటే మీరు ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేస్తారో ఆ పారామీటర్స్ కి డిఫాల్ట్ వాల్యూస్ అప్లై చేసినాం. చూద్దాం ఒకసారి వర్క్ చేద్దాం. ఓకే సక్సెస్ఫుల్. ఇప్పుడు రన్ చేస్తాను నేను. అది ఏమొచ్చింది గైస్? గైస్ నన్ను చూడండి, ఎక్కడ కూడా పారామీటర్ కి ఐ మీన్ ప్రొసీజర్ కి పారామీటర్స్ అప్లై చేయలేదు చూడండి. ఈవెన్ దో ఎగ్జిక్యూట్ చేసినా నాకు అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే నేను ఈ పర్టికులర్ ప్రొసీజర్ లో పారామీటర్స్ కి డిఫాల్ట్ వాల్యూస్ అప్లై చేశాను. ఓకే, ఇలా సో ఇన్పుట్ అవుట్పుట్ డిఫాల్ట్ వాల్యూస్ అలా ఆప్షనల్ పారామీటర్స్ అనేది డైనమిక్ ఎస్కేలర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ, మనం కూడా ఆ వేలో రాయాలన్నమాట. ఇప్పుడు ఒక ప్రొసీజర్లో ఒక 4 పారామీటర్స్ ఉంటే మనం ఏ సింగిల్ ఇచ్చినా వర్క్ అవ్వాలా, 2 ఇచ్చినా, 3 ఇచ్చినా, 4 ఇచ్చినా, అసలు ఏమి ఇవ్వకపోయినా సరే వర్క్ అవ్వాలి. అలా మనం కోడింగ్ అనేది డిజైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎస్పెషల్లీ మీరు సింపుల్ యూస్ కేస్ అనమాట. మనం ఏదన్నా ఆన్లైన్లో ఏదన్నా ఒక 4 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, ఒక్కో ఫీల్డ్లో ఇస్తే డేటా వస్తుంది, 2 ఇచ్చినా వస్తుంది, 3 ఇచ్చినా వస్తుంది, 4 ఇచ్చినా వస్తుంది. ఓకే, అలా యూస్ కేసెస్ ఉంటాయి అనమాట. అలాంటి కేసెస్లో మనం పారామీటర్స్ని ఆప్షన్ కూడా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. అలానే ఒక్కోసారి వచ్చిన ప్రొసీజర్ అవుట్పుట్ని వేరే టేబుల్స్లో కూడా స్టోర్ చేయాల్సి ఉంటుంది, లైక్ టెంప్ టేబుల్స్ కావచ్చు, లేదా వేరే వేరే. ఎందుకంటే ఆ వచ్చిన అవుట్పుట్ని వేరే ప్రొసీజర్కి ఇన్పుట్గా కూడా ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. రకరకాల యూస్ కేసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అదంతా కూడా మనకు రియల్ టైంలో తెలుస్తాయి. కానీ అంటే బిజినెస్ని బట్టి మనం ఎలా ఏంటి అనేది కూడా కోడింగ్ రాస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో నేనైతే ఆప్షనల్ పారామీటర్స్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి విత్ డైనమిక్ ఎస్క్యూఎల్ అని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బై బై.